సో ఇక హిందూపురంకి వెళ్దాం. హిందూపురం అనగానే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గుర్తొస్తాడు. ఎందుకంటే అక్కడి నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించాడు. తర్వాత హరికృష్ణ కూడా అక్కడి నుంచి పోటీ చేసి గెలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈసారి హిందూపురం లోక్సభ పరిధిని కనుక ఒకసారి పరిశీలిస్తే హిందూపురం లోక్సభ నుంచి బలదరాశి శాంతకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది. ఇక బీకే పార్థసారథికి తెలుగుదేశం పార్టీ నుంచి కూటమి తరపు నుంచి ఆయన బరిలోకి నిలిచారు. సో యాజ్ ఆఫ్ టుడే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారం మనం చూస్తే హిందూపురం లోక్సభ పరిధిలో ముఖ్యంగా రాప్తాడు, మడకసిర, హిందూపూర్, పెనుగొండ, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి చాలా ఇంపార్టెంట్ నియోజకవర్గాలు ఉండేటటువంటి శాసనసభ నియోజకవర్గాలు ఉండేటటువంటి లోక్సభ. బట్ ఈ యాజ్ ఆఫ్ టుడే ఇప్పుడున్నటువంటి లెక్కల ప్రకారం మనకు అందుతున్నటువంటి దాని ప్రకారం చూస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి లోక్సభ స్థానంలో అడ్వాంటేజ్ కనిపిస్తుంది. సో ఈ లోక్సభ పరిధిలో ఉండేటటువంటి ఒక 2 నియోజకవర్గాలను మనం ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ధర్మవరంకి వెళ్దాం. ధర్మవరం అనగానే అందరికీ గుర్తొచ్చేది కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. ఎందుకంటే గుడ్ మార్నింగ్ కేతిరెడ్డి అంటూ ఆయన చేసినటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చాలా పాపులర్ అయింది. సో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వైసీపీ తరపు నుంచి పోటీ చేస్తుంటే కూటమి అభ్యర్థిగా అనూహ్యంగా టికెట్ దక్కించుకున్నారు వై సత్యకుమార్. సో సత్యకుమార్కి భారతీయ జనతా పార్టీకి సంబంధించి అధిష్టానంలో ఆయనకు ఉండేటటువంటి పరిచయాలు కావచ్చు, లేకపోతే ఏదైనా ఈక్వేషన్స్ కావచ్చు, ఆయన అక్కడ ధర్మవరం నుంచి టికెట్ సాధించుకున్నారు. అయితే అక్కడ కూడా లోకల్ నాన్ లోకల్ అని ఇష్యూ తీసుకొచ్చారు. బీసీ కాదు అనేటటువంటి ఒక ఇష్యూని కూడా తీసుకొస్తున్నారు. ఇవన్నీ లోకల్గా జరుగుతున్నటువంటి ఈక్వేషన్స్. ఏదేమైనప్పటికీ కూడా ధర్మవరం నియోజకవర్గంలో పరిస్థితి మాత్రం గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్న వెంకటరామిరెడ్డికి అనుకూలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ రాప్తాడు. రాప్తాడు అనగానే గతంలో చాలా హై ఇంటెన్సిటీ రాజకీయాలకు వేదిక. రాప్తాడు అనగానే పరిటాల రవి మనకి ఖచ్చితంగా గుర్తొస్తాడు. సో రాప్తాడు నుంచి మనం చూస్తే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇక పరిటాల సునీత పరిటాల రవి భార్య. సో ఆమె పరిటాల సునీత పోటీ చేస్తున్నారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రాప్తాడు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన మరొకసారి బరిలోకి దిగారు. అయితే రాప్తాడులో అనూహ్యంగా అక్కడ స్థానిక రాజకీయాలు మారుతూ వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా సూపర్ 6 అంటూ తెలుగుదేశం పార్టీ ప్రకటించినటువంటి అనేకమైనటువంటి పథకాలు కావచ్చు, వాళ్ళ యొక్క మేనిఫెస్టో బలంగా తీసుకెళ్లే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తున్నారు. అయితే స్థానికంగా ఉన్న మాస్ రాజకీయాలని నమ్ముకున్నారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. సో వీరిద్దరి మధ్యన హోరాహోరీ పోరైతే కనిపిస్తుంది. కానీ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న పరిటాల సునీతకి కాస్త స్పీడ్ పెంచినట్టుగా కనిపిస్తుంది. ఆమెకి కాస్త అడ్వాంటేజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా హిందూపూర్ లోక్సభ పరిధిలో మాత్రం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయేమో అనేటటువంటి సంకేతాలు అయితే ఈ లోక్సభ పరిధిలో వినిపిస్తున్నాయి.